లేదా పొరపాటు జరిగి ఉంటే మేము సరి చేస్తామనో, నిబంధనల ప్రకారం పోతామనో, లేదా నా దృష్టికి రాలేదు అని చెప్పవచ్చు. చెప్పుకునే అవకాశం ఉంది. అక్కడనే సభలో లేని వ్యక్తి కాదు, ఉన్నది అక్కడే ఉన్నారు. వాస్తవానికి ఆ సమయానికి 2-3 మంత్రులు ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. కానీ ఎందుకో వారు చెప్పలేదు. మిగతా 8 మంది మంత్రులు లేచి మాట్లాడారు. ఇంకా పైగా శాఖ మంత్రి తర్వాత తేరుకొని వివరాలు తెప్పించి ₹1 కోటి ఇది కట్టినరు, ₹1 కోటి అది కట్టినరు అని చెప్పి చివరికి మళ్ళీ కేవలం ఒక ₹4 లక్షల వరకే సభా సంఘం అడుగుతారా, సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుతారా, ఒక 4 లక్షలకే మాట్లాడేది. ఇవాళ మీరు రాష్ట్రం అంతటా కూడా చూస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా పాపం చిన్న ఉద్యోగస్తులు ₹10,000 లంచం తీసుకున్నారని చెప్పి ఏసీబీ దాడులు చేసి పట్టుకొని వాళ్ళని ఏ రకంగా జైల్లో పెట్టి సస్పెండ్ చేసి ఏ రకంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగించి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని వేరే రకంగా తరలించినప్పుడు లేదా ఇటువంటి పనులు చేసినప్పుడు ₹1 విలువే. పైగా అది 4 లక్షల ఇష్యూ కాదు. మంత్రి గారు చెప్పినట్టు అసలు దానికి ఏ అనుమతులు లేవు. అది పెద్ద నేరం. ప్రభుత్వం సంవత్సరం క్రితమే ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చి అధికారులు, కింది స్థాయి అధికారులు సరైన పద్ధతుల్లో అవినీతికి లొంగకుండా, అధికారానికి లొంగకుండా స్వచ్ఛందంగా పనిచేసి నోటీసులు ఇస్తే కూడా సంవత్సర కాలంగా చర్యలు లేవు. అదే పద్ధతిలో కొనసాగుతుంది. పైగా మొదటిసారి నోటీస్ ఇచ్చిన నాడు 5,000 క్యూబిక్ మీటర్లు ఉంది అక్కడ. మళ్ళీ రెండోసారి ఇన్స్పెక్షన్ పోయినాడికి 11,000 క్యూబిక్ మీటర్లు. ఏ ఒక్క అనుమతి లేదు. మంత్రి చాలా గొప్పగా చెప్పిండు. ఏమని? గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ మీటర్లు అది లెక్కేసి 1 క్యూబిక్ మీటర్ దొంగటానికి, మడగొట్టడానికి ఎంత విద్యుత్ ఖర్చు అవుతుందో చూసి చేయలేదు, మేము సైంటిఫిక్గా చేసినాము అని. నిజమే, వారికి అది కూడా తెలుసు. కాబట్టి అసలు విద్యుత్తే లేకుండా డీజిల్ జనరేటర్లతో నడుపుతున్నారు. చూడండి, విద్యుత్ లేకుండా డీజిల్ జనరేటర్లతో నడుపుతున్నారు. అంటే దాని మీద ఎంత ఎక్కువ ఆదాయం ఉంటే విద్యుత్ కంటే ఖర్చు అయిన డీజిల్తో నడుపుతున్నట్టు. అది ఎక్కడ అడవిలో లేదు. అది ఆదిలాబాద్ అడవిలో, ఖమ్మం అడవిలో లేదు. హైదరాబాద్ రింగ్ రోడ్ని ఆనుకొని ఉంది. దానికి చుట్టూ కరెంట్ ఉంది, దాంట్లో కూడా కరెంట్ ఉంది మిగతా వాటికి వాడటానికి, క్వార్టర్స్కి మిగతా దానికి వాడటానికి. చూడండి ఇంత ఆశ్చర్యం. ఇంత జరిగితే ఇక ఇక్కడ ముఖ్యమంత్రి పరిస్థితి. ఇప్పుడు దొంగతనం చేసిన దొంగ మీద లేదు విచారణ, పట్టుకున్న పోలీసు అనేది విచారణ. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. చూసి వాళ్ళు చూసి ఉంటారు సభా వ్యవహారాల్ని. దొంగతనం చేసిన వాడి మీద చర్యలు కాదట, పట్టుకున్న ఆయన మీద విచారణ జరిపిస్తారట. అందరు మంత్రులు అలసిపోయారు, డిఫెండ్ చేయలేక. ఏమది పట్టపగలు దొరికిపోయా ముఖ్యమంత్రి అన్నాడు రేవంత్ రెడ్డి. ఎట్లయితే 50 లక్షలతో దొరికిపోయిందో బహిరంగంగా, ఇది ఇంకా అంతకంటే స్పష్టంగా ఆధారాలతో దొరికిపోయింది, డాక్యుమెంటరీ ఆధారాలతో. అక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది, వివరించుకోవడానికి అవకాశం ఉంది, కానీ మాట్లాడాలి. అంతకుముందు ఎవరు మాట్లాడినా సభలో ప్రతిపక్షం నుంచి ప్రతిసారి వారు లేచి మాట్లాడేది, వారి సబ్జెక్ట్ కాకపోయినా. ఇక పైగా ముఖ్యమంత్రి చాలా గొప్ప వితరణ వారం తెచ్చాడు. చాలా అద్భుతమైన వాస్కోడి గామా, కొలంబస్ లెవెల్ కనిపెట్టినా అని. మస్తు మంది కుటుంబ సభ్యులు ఉంటారు, ఎవరో దూర బంధువులు ఉంటారు. ఒక కులమైనంత మాత్రాన ఏం సంబంధం ఉంటుంది?
రెడ్డి కాబట్టి రెండు వాళ్ళందరూ కుటుంబ సభ్యులు అవుతారా, చుట్టాలు అవుతారా? కానీ వాళ్ళ పేర్లు డైరెక్టర్లు అందరూ అసలు కంపెనీ పేరే రాఘవ, వాళ్ళ నాన్నగారి పేరు. తండ్రి దూర బంధువు అవుతారా? ఆ తర్వాత డైరెక్టర్లు వారి శ్రీమతి పొంగులేటి గారి శ్రీమతి గారు, వాళ్ళ తమ్ముడు, వారి కుమారుడు హర్ష, ఇతర కుటుంబ సభ్యులు. ఇది దూర బంధువుల విషయమేనా? ఏమనాలి? ఏం బుకాయింపు, ఏం దబాయింపు? ఇంకేదో 10 ఏళ్ళ విచారణ జరిపిస్తాం మేము, అది హడావుడిగా తయారు చేసుకొని వచ్చారు. ఇటువంటి విచారణలు చాలా చేసిరు, ఇప్పటికి చాలా కమిషన్లు వేసారు, చాలా ఎంక్వైరీలు వేసిండ్రు. దేని రిపోర్ట్ ఏడ దాచి పెట్టుకుంటారో ప్రజలు చూస్తున్నారు, మీడియా చూస్తుంది, అధికారులు అందరూ చూస్తున్నారు. నిజమే, ఆనాడు మమ్మల్ని అడిగిర్రు, ప్రతిపక్ష నాయకులు వాళ్ళే అడుగుతున్నారు. హరీష్ రావు అడిగినాడు, కాళేశ్వరం మీద వేస్తున్నాం, జగదీష్ రెడ్డి అడిగింది కాబట్టి ఎలక్ట్రిసిటీ మీద వేస్తున్నాం. ఇవాళ నిజమే, మేము అడిగింది ఏంది? సభా సంఘం ఏముంది అడిగినాం, లేదా సిట్టింగ్ చేసితో విచారణ జరిపించండి అని అడిగినాం. జరిపేయండి మీరు. గత 10 ఏళ్ళది ఎందుకు, గత 20 ఏళ్ళది, 30 ఏళ్ళది మేమేం వద్దంటలే. ఇప్పుడు ఏదో వేసారు, మా పార్టీకి సభ్యులైన గంగుల కమలాకర్ గారిది, వాళ్ళ బంధువులది, రవిచంద్ర గారి బంధువులది, ఇంకోటిదే ఇస్తున్నాము అని. మీ ఉడత ఊపులకు భయపడ్డాడు ఎవడు లేడు. గవి లెక్క కాదు, గవి పెద్ద లెక్క పెట్టేది లేదు. కానీ ప్రజల ముందు మీరు ఇవాళ నిజంగా పట్టుబడ్డ దొంగలు, దోషులుగా నిలబడ్డారు. అది మర్చిపోవద్దు, అది మర్చిపోవద్దు. ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు చెప్పలేదు సమాధానం? వెంటనే లేచి అయ్యో నాకు తెలియదు, ఇప్పుడే నా దృష్టికి వచ్చింది, హరీష్ రావు గారు చెప్తేనే నాకు తెలిసింది, మా పిల్లలు ఏమైనా పొరపాటు చేసిరేమో, అయితే సరి చేస్తా చెప్పొచ్చు కదా. ఎందుకు తడబడ్డట్టు? ఇక భయపెట్టించి ఆరోపణలు చేస్తే, మేము మా దొంగతనాలు బయట పెడితే, మా కుంభకోణాలు బయట పెడితే, మా మంత్రులు ఏమైనా అంటే మిమ్మల్ని అరెస్టులు చేస్తాం, జైల్లో పెడతాం, మీ మీద కేసులు పెడతాం. ఇంత ముఖ్యమంత్రి గారు బ్లాక్మెయిలర్ అనే సంగతి అందరికీ తెలుసు, ఆయన వచ్చింది అట్లా అని తెలుసు అందరికీ. కానీ ప్రజలు చూస్తుండగా శాసనసభ సాక్షిగానే ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి ప్రతిపక్షాన్ని ఈ కుటుంబ సభ్యుల వ్యాపారాల మీద కేసులు పెడతామని చెప్పి భయపెట్టించే స్థాయికి దిగజార్చింది ఈ సభను. నిజమే, ఏమని మాట్లాడినరు మొత్తం మంత్రులు, స్పీకర్ గారితో సహా. హరీష్ రావు గారు మీరు నోటీసు లేకుండా ఆరోపణ చేశారు కాబట్టి మంత్రి గారి మీద మీరు ఉపసంహరణ చేసుకోవాలి, లేదంటే సభ రికార్డులు తొలగించాలి అని చెప్పి వీళ్ళు కోరటం. స్పీకర్ గారు కూడా